ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, గెంటేయగానే తల వంచుకుని వెళ్ళిపోతావనుకున్నాను, కానీ తల ఎత్తుకుని ప్రశ్నించే స్థాయికి వస్తావని అనుకోలేదు. చూడు మనీషా, మనుషులు రెండు రకాలుంటారు. ఒకటి ఎన్ని కష్టాలొచ్చినా సర్దుకుపోయే రకం. రెండు సర్దుకుపోతూనే సమస్య వచ్చినప్పుడు చెల్లించే రకం, చెయ్యి ఎత్తే రకం. నేను ఆ రెండో రకానికి చెందిన దాన్నని నీకిప్పటి వరకు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో. ఏంటి, మమ్మల్ని ఎదిరించి మా కంపెనీలోనే నువ్వు సంతోషంగా ఉద్యోగం చేయొచ్చు అనుకుంటున్నావా? నేను తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడను. నేను నిజాయితీగా ఉన్నంత వరకు ఎవ్వరికీ తల వంచును. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఓ గుడ్, అదే కాన్ఫిడెన్స్తో ఉండు. ఆ కాన్ఫిడెన్స్ని ఎలా దెబ్బతీయాలో, నీ కళ్ళల్లో ఉన్న ఆ ధైర్యాన్ని ఎలా కూలగొట్టాలో నాకు బాగా తెలుసు. ఈ కంపెనీలో నువ్వు ఉద్యోగం చేయటానికి భయపడే పరిస్థితి నేను తీసుకొస్తా. ఈ కంపెనీలో నేను ఉద్యోగం చేయలేను బాబోయ్ అని నీకు నువ్వే చెప్పి రాజీనామా చేసేలా చేస్తా. గుర్తుపెట్టుకో. నన్ను క్షమించండి మిత్రగారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని ఎదిరించాల్సి వస్తుంది. మీకొచ్చే గండాల నుంచి రక్షించడానికి మీకెదురు నిలబడాల్సి వస్తుంది. మీకు ఎలాంటి ప్రాణహాని జరగకుండా ఉండాలంటే అనుక్షణం నేను మీ వెంటే ఉండాలని నేను మీకు వ్యతిరేకంగా మళ్ళీ ఈ ఉద్యోగంలో కొనసాగాల్సి వస్తుంది. మీ మనసుని బాధ పెట్టానని తెలుసు, మీకు కోపం తెప్పించానని తెలుసు, కానీ ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు. మిత్రా, నాకు తెలుసు ఇప్పుడు నీకు గుండెల్లో అగ్నిపర్వతాల్లాంటి ఆవేశం బద్దలవుతోందని. నీ కాలి కింద చెప్పులా ఉండాల్సిన లక్ష్మి నీ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడుతోంది. నీ ముందు తలదించుకోవాల్సిన మనిషి తల ఎత్తుకొని నీకు ఛాలెంజ్ విసురుతోంది. లక్ష్మి మనసులో ఏదో పెట్టుకునే ఇదంతా చేస్తోంది. ఈ లక్ష్మి మనల్ని ఏదో దొంగ దెబ్బ తీయటానికి ఒక ప్లాన్ వేసింది. డోంట్ వరీ మిత్రా, ఈ విషయంలో నువ్వు కూల్గా ఉండు. తనకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నేను ఏం చేసినా నువ్వు మాత్రం అడ్డురాకు. నేను అప్పుడు ఇప్పుడు ఇంట్లో మీ బాస్కి భార్యనే, అలాగే ఆఫీస్లో మీతో పాటు ఒక ఎంప్లాయీనే. మీరు చూసే విధానం మారింది, కానీ నేనుండే విధానం మారలేదు. అందువల్ల నాతో ఎప్పుడూ ఉన్నట్టే మీరుండొచ్చు. మీరు చాలా గ్రేట్ మేడం. బాస్కి భార్య అయి ఉండి కూడా ఇంత సింపుల్గా ఉన్నారు, ఇంత సరదాగా మాతో గడుపుతున్నారు. అన్నిటికంటే గ్రేట్ ఏంటో తెలుసా? బాస్ని ఎదిరించి ఉద్యోగం చేయటం. బాస్కి ధైర్యంగా సమాధానం చెప్పటం. నువ్వు చెప్పింది నిజమే ధరణి. నిన్నో నన్నో అలా టెర్మినేట్ చేస్తే అంత కామ్గా వెళ్ళిపోతాం. అన్యాయం జరిగిందని మనం అడగం. అలా అడగాలన్నా, నిలదీసి మాట్లాడాలన్నా చాలా ధైర్యం ఉండాలి. లక్ష్మి మేడం చూడు, బాస్ వాళ్ళని నోరు కూడా ఎత్తనివ్వకుండా మాట్లాడారు. సరే సరే, ఇంకా టాపిక్ ఎందుకు? లంచ్ టైం అయిపోతుంది, ముందు తినండి. చూసావా మిత్రా, నీ ముందు నిలబడి లక్ష్మి నోరు తెరిచేసరికి మిగిలిన వాళ్ళకు కూడా నోర్లు లెగుస్తున్నాయి. లక్ష్మి మనకి ఎదురు నిలబడ్డమే కాదు, ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్ద సూపర్ ఉమెన్ లాగా బిల్డప్ ఇస్తోంది.
ఇది ఇలాగే కొనసాగితే ఎంప్లాయీస్లో మన మీద ఎంతో చులకన భావం పెరుగుతుంది. వాళ్ళకి మనమంటే లెక్కలేనితనం మొదలవుతుంది. నాకు కూడా చాలా ఎంబరేసింగ్గా ఉంది మనీషా. మన ఎంప్లాయీస్ మన గురించి చెడుగా మాట్లాడుకోవడానికి లక్ష్మి కారణమైంది. నా దగ్గర జీతం తీసుకునే వాళ్ళే లక్ష్మిని పొగుడుతూ ఉంటే నా అహం దెబ్బతింటుంది. లక్ష్మి ఈ ఆఫీస్లో ఉన్నంతకాలం మిగిలిన వాళ్ళకు కూడా ధైర్యం పెరుగుతుంది. లక్ష్మి ఇక్కడ నోరు తెరిచి మాట్లాడినంత కాలం మిగిలిన ఎంప్లాయీస్కి కూడా కొమ్ములు మొలుస్తాయి. అవన్నీ ఆదిలోనే అంతం చేయాలి. అలా జరగాలంటే ముందు లక్ష్మి కంపెనీ వదిలేసి వెళ్ళాలి. కానీ అదంత సులువైన విషయం అనిపించట్లేదు మనీషా. నాకనిపిస్తోంది మిత్ర, లక్ష్మి కంపెనీ వదిలేసి వెళ్ళిపోవటానికి మార్గాలు నేను వేస్తాను. నువ్వు కూల్గా ఉండు. లక్ష్మి, నీకు నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నావు. నీ తెలివితేటలు నీకే తిప్పికొట్టేలా చేస్తా. ఆఖరికి నీకు నువ్వుగా ఈ కంపెనీని వదిలేసి వెళ్ళేలా చేస్తా. మహేష్ గారు, చెప్పండి మేడం. ఇక్కడ సిస్టమ్ లేకుండా టైప్ మెషిన్ ఉందేంటి? నేనే పెట్టించాను. ఎందుకిది? ఇక నుంచి నువ్వు పని చేయాల్సింది ఈ టైపింగ్ మిషన్ మీదే. సాయంత్రం కల్లా ఈ టైపింగ్ మిషన్లో టైప్ చేసి రిపోర్ట్ తయారు చేయి. ఆఫీస్లో కంప్యూటర్స్ ఉండగా టైపింగ్ మిషన్ ఎందుకు? చూడు లక్ష్మి, బలమైన కారణం లేకపోతే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసేయలేము అనే రూల్ ఎలా ఉందో అలాగే కంపెనీ నీకు ఏది ప్రొవైడ్ చేస్తే నువ్వు దాంతోనే సర్దుకుపోవాలి అనే రూల్ కూడా ఉంది. కంపెనీ నీకు టైపింగ్ మిషనే ప్రొవైడ్ చేసింది, దాంతోనే సరిపెట్టుకో, దాంతోనే పని చేసుకో. అండర్స్టాండ్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.